ఏ సుజీ, హాయ్ డార్లింగ్, పోయాడా మీ ఆయన? ముందెళ్ళి పంచుడు. సరసానికేం తక్కువ లేదు. ఓకే, దీనికేం తక్కువ లేదు. సార్ కాఫీ సార్. అక్కడ పెట్టు. సార్ కాఫీ సార్. అక్కడ పెట్టరా. ఓకే సార్. టైం అవుతుంది, వీడు ఇంకా రాలేదు. బద్దకస్తుడు పోయి పోయి ఇలాంటి వాడిలా వచ్చేసాడు. ఆటో ఏంట్రా ఇంత లేటు? మీరు ఒక్కరే నాకు మొగుడు? ఏడ్చాలే కానీ లోపల జాయినింగ్ ఉంది, టీవీ పో. అలాగే అలాగే. దీనికి అవసరం
ముసలోడికి ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాయి. వీడిని వేరేలా కట్ చేయాలి. బాబుగారు, నాన్నగారు రారు, వెళ్ళి పాలు తాగి పడుకోండి. పల్లెకి వెళ్ళిపో. నాకెందుకు వచ్చింది? అబ్బా, చాలా జరిగింది మేడం. డార్లింగ్, డార్లింగ్. అబ్బా, రాత్రంతా నిద్ర లేదు, పడుకోనివ్వండి. సర్లే, బాగా లేట్ అయింది, నేను ఇంటికి వెళ్తా. డోర్ వేసుకో. అమౌంట్ కావాలంటే మెసేజ్ చేయి, అకౌంట్లో వేస్తా. ఓకేనా? బాయ్ డార్లింగ్. పోయాడా ముసలాడు? ఎవడెక్కలేదు కదా పైకి. హలో నాన్నగారు, నైట్ ఇంటికి రాలేదు, బిజీగా ఉన్నారా? ఆఫీస్ వర్క్ హెవీగా ఉందా? ఓకే ఓకే. చెక్స్ ఇంట్లో పెట్టాను నాన్నగారు, చూసుకోండి కొద్దిగా. నేను అర్జెంటుగా పని ఉండి బయటకు వెళ్తున్నాను. ఓకే. హలో హలో, చెప్పు నీలు. నిన్న రాలేదు, ఫోన్ ఏమో నాట్ రీచబుల్. ఎక్కడికెళ్ళావు? సారీ, కొద్దిగా బిజీగా ఉన్నా. సరే, కాలేజ్కి వస్తున్నావుగా. రాకెక్కడ పోతాను, వస్తాలే. ఓకే ఓకే, ఉంటా మరి, బాయ్. ఓకే ఓకే. ఏంటి మేడం ఒంటరి పడుకున్నట్టుంది? అంకుల్ గారు లేడా? వస్తుంది. బా, అదిరిపోయింది. ఏం ఫిజిక్ రా బాబు. బాబా బాబా, ఆస్తి బాగానే ఉంది. టచ్ చేస్తే ఫీల్ అవుద్దేమో. ఏం చేయాలి దీన్ని అసలు? వద్దులే, ఫస్ట్ టైం కదా, వెళ్ళిపోదాం. ఇంకోసారి చూద్దాం. అరే మామ, మీ నాన్నకు తెలిస్తే? ఏముంది మామ, ఒకరోజు బాధపడతాడు, ఆ తర్వాత అలవాటైపోద్ది. ఏమంటావు? అరే, నీ లవరేమైందిరా? ఏం చేయాలరా? నన్ను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసింది. ఇంక ఈ బతుకెందుకు?
ఎప్పుడు అలవాటు అయింది? రే నువ్వన్నా చెప్పరా. ఏంట్రా వాడు చెప్పేది? వాడేమన్నా చిన్నపిల్లోడా? వాడు నా అన్నమాటే విండు. ఆ అమ్మాయి కోసం జీవితం నాశనం చేసుకున్నాడు. గన్నుంటేనా షూట్ చేసి పాడేసేవాడిని పిచ్చు నా కొడుకుని. రే వాడు మనోడ్రా. చెప్పరా, ఏం చేస్తున్నావు? మెసేజ్ చేయలేదంటే నాకు. చేస్తాను, జస్ట్ వావ్, మెసేజ్ వచ్చింది. షాపింగ్కి వెళ్దాం. ఊగుదాం. సరే వెళ్ళి ఊపు. బరువుగా ఉంది. ఏం కాదు, నీకున్నా కదా. నాకు భయంగా ఉంది, నేను దిగిపోతాను. మరి ఎందుకు ఎక్కడ దిగు? అక్కడికి వెళ్దాం కదా. ఎలా కనిపించడం ఏంటి? నువ్వు నా లవర్వి. అసలు నువ్వు ఎలా ఒప్పుకుంటావు? ఏంటి ఒప్పుకునేది? నా దగ్గర అలాంటివి నడవు. నువ్వు నా లవర్వి కదా. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వాటర్ బాటిల్ ఇస్తాను. తీసుకో. థ్యాంక్ యూ.
ఏ ఏంటిది? ప్లీజ్ బంగారం, వద్దు 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 వద్దన్నానా? ప్లీజ్ ప్లీజ్. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. టట్టడాయ్. హే, ఇదెక్కడిది? నీకోసమే తెచ్చా. నీకంత కంగారు కదా, చేయబట్టు. ఎలా ఉంది? భలే ఉంది. ఓకేనా? అమ్మయ్య, ముద్దు మ్యాటర్ మర్చిపోయినట్టుంది. హలో వెంకటేష్, ఎక్కడా? నేను ఇంటికి వచ్చారా? ఓకే ఓకే, బాయ్. బాయ్. అరే జేడు దిమాగ్, అటు చూడరా, 60 కేజీల చేప నిగనిగలాడిపోతుంది. నాకు తెలుసురా, కొద్దిసేపు చూడండి. వీడు ఉన్నప్పుడు దేనికి లైన్ కొట్టకూడదు మామ. కరెక్ట్ మామ, నువ్వు చెప్పింది. నోర్ముండాస్. అమ్మా, అబ్బా. అయ్యయ్యో, చూడలేదమ్మా, అనుకోకుండా జరిగింది. సారీ అమ్మా, హాస్పిటల్కి వెళ్దా? అమ్మా, రావే పోదాం, మళ్ళీ వాళ్ళు వస్తే. ఆగండి, తాళం వేసి వస్తున్నా. యూటర్న్ సినిమా చాలా బాగుందంట, దానికి వెళ్దామా? సరే గాని ఆ తర్వాత మన టర్న్ మారదుగా. సరే పద పోదాం. ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? అబ్బా, ఇప్పుడే వస్తాను. అమ్మా. నేనున్నాను, నీకేం కాదమ్మా. నేనున్నాగా, నీకేం కాదు కాదు. అబ్బా, అబ్బా. ఇప్పుడే వస్తానమ్మా. రంగమ్మా, అయ్యయ్యో, లేచారా? కూర్చోండి, ఈ జ్యూస్ తాగండి, కూర్చోండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? లేదమ్మా, నేను నా కొడుకుంటాం. మీ
భార్య గారు వాడింతున్నప్పుడు నా చేతిలో పెట్టి చనిపోయిందమ్మా. ఐఎమ్ సారీ. పర్లేదమ్మా. మరి ఎప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నారా? లేదమ్మా, పని మనుషులు ఇద్దరు ఉంటారు, మీ ఇద్దరు ఉంటారు. ఇందాక నుంచి ఏదో మిస్ అయింది అనుకున్నానమ్మా. ఏంటది? నీ నవ్వమ్మా. ఇప్పుడు హ్యాపీ. సరే నేను వెళ్తాను. నేను దింపనా? పర్లేదండి, పక్కనే కదా, నేను వెళ్ళిపోతాను. జాగ్రత్త అమ్మా. అలాగే. అమ్మయ్య, కేసు గీసు అంటది అనుకున్నాను. హాయ్ రా జగన్, నేను ఆఫీస్లో ఉన్నారా? వెళ్దామని ఉంది, వెయిట్ చేస్తున్నారా? ఏంలే, చిన్న బోరింగ్. ప్రాబ్లం ఏమీ లేదు. ఏంట్రా చెప్పు, కాల్ చేసావేంటి? సరే, ఎంతసేపట్లో రాగలవు? జస్ట్ 15 minutes అయితే ఇక్కడే వెయిట్ చేస్తా. సరే అయితే వెయిట్ చేస్తుంటాను, వచ్చే. బాయ్ రా. హాయ్ రా. కార్తీక్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. సర్లే కానీ నందిత మ్యాటర్ ఏమైందిరా? ఏమోరా, తనతో ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదు. చెప్తే ఏమైనా ఫీల్ అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను. ఎన్నాళ్ళు వెయిట్ చేస్తావురా? ఏమోరా, అదే అర్థం కావట్లేదు. కాదురా, ఏదో ఒక పరిష్కారం కావాలి కదా. ఎన్నాళ్ళని ఇలా వెయిట్ చేస్తావు? కరెక్టేరా, నేను ఆ విషయం చెప్పాననుకో, తను ఎలా రియాక్ట్ అవుతుందో చాలా భయమేస్తుంది. మరేం చేద్దాం అనుకుంటున్నావు? చూడు కార్తీక్, ఇప్పటికి 2 years నుంచి తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదని. ఇంకో 2 yearsకైనా తనకు చెప్పాల్సిందే కదరా. ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నావు? నేను చెప్పేది ఆలోచించు. ఈరోజే నందితాకు ఫోన్ చేసి రమ్మని నీ మనసులో ఉన్నది చెప్పు. కాదురా, తనేమన్నా అనుకుంటుందేమో అని. అనుకుంటే చెప్తున్నాను కదరా, ఏదో ఒక సొల్యూషన్ కావాలని. నా మాట విని ఇప్పుడే నందితాకు ఫోన్ చెయ్యి. అంతేనంటావా? నేను చెప్తున్నాను కదరా, కాల్ చెయ్యి ఒకసారి. కాదు జగన్, కొంచెం టైం తీసుకుంటే బెటర్ ఏమో. ఎన్నాళ్ళు టైం తీసుకుంటావు? ఇప్పుడు 2 years నుంచి ఇంకో 2 years అవుతుంది. తనైతే నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పదు కదా. కార్తీక్, నేను చెప్పేది విను. ముందు తనకు ఫోన్ చేసి అర్జెంటుగా నిన్ను కలవాలి రమ్మని చెప్పు. అంతేనంటావా? ముందు కాల్ చేయరా. ఎంగేజ్ వస్తుందిరా.
సరే వెయిట్ చేయి, మళ్ళీ చేస్తుందిలే. కార్తీక్, ఎన్నాళ్ళని ఇలా ఒక్కడివే బాధపడతావు? నేను ఎందుకు చెబుతున్నానో విను. ఈరోజు నందితాన్ని కలిసి నీ మనసులో ఉన్నదంతా చెప్పేసి, ఒకవేళ తను కాదన్నదనుకో కన్విన్స్ చెయ్యి. ఇష్టం లేదనుకో ఎందుకు ఇష్టం లేదో కనుక్కో. ముందు తన ఒపీనియన్ తెలుసుకుంటే తర్వాత ఏంటనే డిసైడ్ చేద్దాం. తనే చేస్తుంది జగన్. లిఫ్ట్ చేయరా. హాయ్ నందిత, గుడ్ ఈవినింగ్. ఎక్కడ ఏం చేస్తున్నావు? నేను ఆఫీస్ దగ్గరే ఉన్నాను. ఏం లేదు, ఇప్పుడే జగన్ వస్తానన్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నాను. నందిత, ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అడిగాను. సరే, ఈవినింగ్ ఫ్రీయేనా? ఏం లేదు నందిత, ఒక 10 minutes నేను కలుద్దాం అనుకుంటున్నాను. ఆఫీస్కి వస్తావా? ఒక 10 minutes నీతో మాట్లాడతాను. లేకపోతే నేను హాస్టల్ దగ్గర రమ్మంటావా? పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. సరే సరే, అయితే వెయిట్ చేస్తుంటాను. ఓకే, బాయ్ నందిత. జగన్, తను వస్తానంటుంది. ఏం మాట్లాడను? ఏం మాట్లాడేదేముందిరా, నీ మనసులో ఉన్నది చెప్పు, ఏదో క్లారిటీ వచ్చేస్తుంది కదా. చూడు కార్తీక్, ఇంకా వెయిట్ చేయటం కరెక్ట్ కాదు. నీ మనసులో ఉన్నదంతా నందితకు చెప్పేసి తర్వాత ఏంటనేది చూద్దాం. లే జగన్, ఎందుకో భయంగా ఉందిరా. భయం ఎందుకురా? ఇవాళ కాకపోతే రేపని చెప్పాల్సిందే కదా. ఇంకేం ఆలోచించుకో, నందితాతో ఫ్రీగా మాట్లాడు, సరేనా? సరేరా. నువ్వు ఇక్కడే ఉంటావా? లేదురా, అవసరమైతే కాల్ చెయ్యి, నేను వస్తాను, సరేనా? బాయ్రా. బాయ్రా. నందిత, వస్తున్నావా? లిఫ్ట్లో ఉన్నావా? ఓకే ఓకే, పైన వెయిట్ చేస్తాను. హాయ్ కార్తీక్. హాయ్ నందిత. హలో. ఏం లేదు కార్తీక్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హాస్టల్ మేడం అస్సలు బయటకు పంపించట్లేదు, అందుకే నేను కూడా రావట్లేదు. సరే గాని ఏంటి సడన్ గా రమ్మన్నావు? ఏదో మాట్లాడాలన్నావు? ఏ కార్తీక్, నిన్నే. ఏంటలా తలదించుకొని సిగ్గుపడుతున్నావు? ఏం లేదు నందిత, ఎందుకో నేను ఒకసారి చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. అయ్యో అదేంటి, రోజు మనం కలుస్తున్నాం కదా, ఈ 2 డేసే కదా కలవంది, ఇందులో పెద్ద ఇదేముంది? లేదు నందిత, ఎప్పటి నుంచో నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవునా, ఏంటది? ఏం లేదు నందిత, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అవునా, ఇంతవరకు నాకు చెప్పలేదేంటి? అదే చెప్దామని రమ్మన్నాను. కానీ ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో, ఏమంటుందో భయమేస్తుంది నందిత.
అదేంటి కార్తీక్, చెప్తేనే కదా ఆ అమ్మాయికి తెలిసేది. ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్తుంది, ఇష్టం లేదనుకో ఇష్టం లేదని చెప్తుంది. ఇందులో పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అది కాదు నందిత, తను నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. నేను లవ్ చేస్తున్నాను చెప్పాననుకో, ఏంటి కార్తీక్ ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఈ మైండ్తో చూసావా, నువ్వు ఫ్రెండ్ అనుకున్నాను అన్నదనుకో, నేను చాలా షేమ్గా ఫీల్ అవుతాను. అందుకే భయమేస్తుంది నందిత. చూడు కార్తీక్, ఇటువంటివేం మనసులో పెట్టుకోకు. ముందా అమ్మాయితోటి నీ మనసులో ఉంది చెప్పు, అప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడు. ఇదేంటి కార్తీక్, ఫ్రెండ్షిప్ కదా అందనుకో. సారీ నందిత, నేను తప్పుగా ఆలోచించాను, ఎప్పుడిలా బిహేవ్ చేయను, సారీ అని చెప్పు. ఒకవేళ నీ లవ్ యాక్సెప్ట్ చేసిందనుకో, హ్యాపీగా ఇద్దరు కలిసి ఉండొచ్చు. ఇందులో పెద్ద ప్రాబ్లం ఏముంది? నందిత, నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా ధైర్యం వస్తుంది. నందిత, చెప్పేయమంటావా అమ్మాయికి? కార్తీక్, నువ్వేమీ ఫీల్ అవ్వకు. అమ్మాయికి చెప్పాల్సిందేంటో అమ్మాయికి చెప్పేసేయ్. అంతేనంటావా నందిత? చెప్తున్నాను కదా కార్తీక్, ఆ అమ్మాయికి చెప్పేసేయ్. సరే నందిత, ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో. నేనెందుకు కళ్ళు మూసుకోవాలి? ముందు కళ్ళు మూసుకో చెప్తా. సరే అయితే. నందిత, నేను కళ్ళు తెరవమనేంత వరకు నువ్వు కళ్ళు తెరవకే. సరే చెప్పు చెప్పు. నందిత, నేను ప్రేమించేది చెప్పాలనుకునేది అదెవరో కాదు, నువ్వే నందిత. కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు? సారీ నందిత, నీకు ఇష్టం లేకపోతే నన్నేమనకే. నీతో ఎలా చెప్పాలో అర్థం కాక 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. కార్తీక్, నువ్వు ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు నన్ను? నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం నందిత. కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు, అందుకే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాను. సరే కార్తీక్, నువ్వు ఇప్పుడే చెప్పావు కదా, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి. పర్వాలేదు నందిత, టేక్ యువర్ ఓన్ టైం. కానీ నీ మనసులో ఏదుంటే అదే చెప్పు. మొహమాటం కోసం ఇష్టం లేకుండా ఇష్టం ఉందని మాత్రం చెప్పకు, అది నేను తట్టుకోలేను. సరే కార్తీక్, నేను తర్వాత కాల్ చేస్తాను. కాల్ చేయడం కాదు నందిత, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒకసారి నువ్వు నన్ను కలిసి అప్పుడు చెప్పు. సరే కార్తీక్, రేపు ఈవినింగ్ ఇదే టైంకి ఇక్కడే కలుస్తాను. అప్పుడు నా మనసులో ఏముందో చెప్తాను నీకు. థ్యాంక్ యూ నందిత, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ఓకే, బాయ్. బాయ్. జగన్, నందిత వచ్చి వెళ్ళిందిరా. నా మనసులో ఉంది చెప్పేశారా? ఎలా రియాక్ట్ అయిందంటే రేపు చెప్తానంటుందిరా. ఏమో, నేను కూడా టైం ఇవ్వాలి కదరా తనకి. తన ఫీలింగ్స్ చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ టైం ప్రపోజ్ చేసినప్పుడు తనకు హ్యాపీ మూడ్ అనేది రావాలి కదరా, అదేం ఫేస్లో కనిపించలేదురా.
ఏమో నాకెందుకో భయంగా ఉందిరా. సరేరా, రూమ్కి వెళ్ళాక కాల్ చేస్తాను. బాయ్ రా. ఇదేంటి ఏసీలో పడుకుంది? ఏం చేయాలి ఇప్పుడు? నేను టచ్ చేస్తే లేస్తుంది. మామూలుగా లేదుగా ఫిజిక్, ఎదిరిపోయింది. ఆహా, ఏమున్నాయి లెగ్స్. ఓరో నాయను, నా వల్ల కావట్లేదురా బాబు. ఏం చేయాలి? భలే ఉంది, జున్ను ముక్కలాగా. మన పని ఇంకేముంది, పడుకోవడమే. హలో నీలు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నైట్ కాల్ చేశాను, బిజీగా వచ్చింది. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? తిన్నావా? ఓకే, అవునా, సరే. ఈరోజు ఎటు వెళ్తున్నావు మరి? సరే బాయ్. అలాగే ఎక్కడున్నావు? నీకోసం వెయిట్ చేస్తున్నా. నాన్నగారు ఫోన్ చేస్తున్నారు. ఒక పని చేస్తాయి, డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేసాయి. ఓకేనా? బాయ్. నీలు, ఏమ్మా బాగున్నావా? మీరు నిప్పు తగ్గిందా? మీరు కదా? బాగున్నాను సార్, తగ్గింది. పోన్లే, టైం గాడ్. ఓకేనమ్మా, నా నెంబర్ తీసుకో. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయమ్మా. ఓకే, నెంబర్ చెప్పండి. 93146. ఓకే, ఉంటానమ్మా. ఓకే సార్, బాయ్. ఎప్పుడైనా తినిపించిందా ఇలా? పిచ్చిదానా, మా ఆవిడ నోరుతో తినిపించేది. మా ఆవిడికి నీకు పోలిక. చూడు సినిమా, నువ్వు చేత్తో తినిపిస్తావు. అది కడిగావో లేదు కూడా తెలియదు. ఏమన్నారు? ఏమీ లేదు. నేను హీరో అయితే బాగుండేది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? పప్పు కన్నా కదా. ఇది చిన్న పప్పు లాంటిది. దిగు. చెప్పు, ఏం చేస్తున్నావే? నేనా? ఇప్పుడే తిన్నా, పడుకున్నా. ఏంటి నీ బాధ? ఏముందే నా బాధ? ఓ ముసలాడు తగులుకున్నాడే నాకు. వాడి గురించి నాకు విషయం తెలిసిందే. వాడేంటో అర్థం కాదు. కారేసుకుని వస్తాడు, కింద ఆపుతాడు, బిగ్గు కార్లో వేస్తాడు. ఎందుకంటావు? నాకేం తెలుసే. అవునా? ఏదో ఉందే, నేను కనుక్కోవాలి. ఆ ముసలాడు ఏదో చేయిస్తున్నాడే నాకు, కనుక్కుంటా. ఇప్పుడు దాకా ఎంత తీసుకున్నావే వాడి దగ్గర? ఏముందే నా బొంద, వచ్చినప్పుడల్లా 1 lakh కొడుతుంటాడే నా అకౌంట్కి. ఆ ఉండవే, ఆ ముసలోడు వచ్చినట్టున్నాడు, మళ్ళీ చేస్తా. కమిన్ రా. హాయ్ డార్లింగ్.
ఏంటి నా కోసం రెడీ చేసినట్టున్నావు? నీ చేతితో ఏది ఇచ్చిన అమృతంలా ఉంటుంది. అబ్బా హలో, ఐ యామ్ బిజీ. చెప్పు రంగారావు, ఆ డీల్ ఏమైంది? అవునా, ఓకే ఓకే. మన బిజినెస్ ఓకేనా? కొంచెం పెద్దవయ్యా బిజినెస్, చాలా అవసరాలు ఉన్నాయి. ఏయ్ నువ్వేంటే? పర్లేదు పర్లేదు. ఓకే, అది మా చిన్నగాడు ఉన్నాడు కదా, ఆడు 2 రోజుల్లో బాంబే నుంచి వస్తున్నాడు. నేను చెప్పిన అమౌంట్ ఇచ్చేయి, లేదంటే ధమ్కేస్తున్నాడు ఫోన్లో. ఏయ్ పడుకోమన్నానా? సర్లే డార్లింగ్, పడుకుంటాను. ఇంకేంట్రా చెప్పు. హలో, అరే శివ. నాన్నగారు చెప్పండి. ఎక్కడున్నావురా? గుళ్ళో ఉన్నా నాన్నగారు. గుళ్ళోనా? 9:30కి ఎవడరా గుళ్ళో బాలకం గడి పెట్టింది? నాన్నగారు మీరు పొరపడ్డారు నాన్నగారు. అవునా? గుడి అంటే గుడి అనే పప్పు. గుడని పప్పా? అది ఎవడు పెట్టాడురా? అది ఫోటో తీసి పంపించమంటారా నాన్నగారు? అరే ఆడి ఫోటో తీసి పంపించరా? అలాగే నాన్నగారు, పంపిస్తాను నాన్నగారు. ఓకే. గుడనే పప్పు ఉందా? ఏయ్ లే, గుడనే పప్పు ఉందంటే నీకు తెలుసా? తెలీదండి, నాకేం తెలుసు? అలాంటివన్నీ మీకే తెలియాలి, నాకు తెలీదు. నీకేం తెలీదు? పడు బాబా. హాయ్ మీరా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? ఇదిగో ఇలా. పెట్రోల్ లేదా?
పెట్రోల్ ఉంది కానీ స్టార్ట్ అవ్వట్లా. సరిగ్గా హ్యాండిల్ చేసి మూవ్ చేయాలి. దానికి మీరు ఒప్పుకోవాలిగా. వాట్? అది బండి పర్ఫెక్ట్ గా ఉండాలి అంటున్నా. పర్ఫెక్ట్ గా ఉండే వాటినే వాడాలి. ఎనీవే, ఐఎమ్ హారిక. ఓ వెరీ నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీ పేరు? శివ. వావ్, వెరీ రగ్గడ్ నేమ్. పేరుదేముంది, మీరు మార్చేసుకోవచ్చు. ఏంటది? బీర్స్. ఆహా, ఇంట్లో తెలుసా? మరైతే మా హౌస్కి వచ్చి మందు తాగెళ్ళొచ్చుగా. అమ్మో, డాడీ చంపేస్తాడు. అదేంటి అలా అన్నావు? నిన్ను కొరుక్కు తిననులే, నాకు హెల్ప్ చేసావు. నీకు ఈ మాత్రం చేయలేనా? మీ ఇంటికా? ఓకే. రా కూర్చో. ఓకే ఓకే, ఇప్పుడే వస్తాను. మీరు తాగుతారా? కొంచెం. Let's celebrate the party. ఏమైందమ్మా? వాట్ అమ్మా? వాట్ ఈస్ దిస్ అమ్మా? రాత్రి రాత్రి మీ అబ్బాయిలకు అది ఇష్టమే కదా. అది లేదు ఇది లేదు, చేయాల్సిందంతా చేసి ఏంటిది? ఇంక నుంచి మన లవర్స్. లేరు కదా లోపల. 2 రోజులు ట్రై చేస్తున్నాను, ఒకసారి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఎప్పుడు చేసినా పడుకొని ఉంటుంది. ఏంటి ఉద్దేశం అర్థం చేసి అవ్వట్లేదు. జీవితం హ్యాపీగా
బాగానే ఉంది, డోరేషన్ లేదు. మందు ఏంటి ఇలా పడుతుంది ఇది? వద్దుగా లాసుగా స్టఫ్ కావాలి కదా. వేస్ట్ వేస్ట్ ఏం చేయలేం మనం. సోనా పడతా మస్తున్నవే. నా పని మంది అవడమే అనుకుంటా జీవితానికి. నా పని మంది తాగడం వెళ్ళిపోవడం దండమే తల్లి నీకు. బాయ్ ఉంటా, రేపు చూసుకుందాం. ఏదో రోజు వర్కౌట్ చేస్తాలే. నీకెలా కనిపిస్తున్నారా? బజార్దాలా కనిపిస్తున్నానా? ఏదో సరదాగా మనం ఉన్న వీడియోలు ఎందుకు తీసావు? నాకెందుకు పంపించావు? ఏదో సరదాగా. సరదానా? మన మధ్య ఉన్న లవ్ని ఎవరికో చెప్తే అది సరదా. మనం ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్ ని చూపిస్తే సరదా. అంతేగాని మన పర్సనల్ వీడియోని ఎవరికో చూపిస్తే అది సరదా ఎలా అవుతుంది? మన పర్సనల్ వీడియోని తీసిందే కాక నాకే పంపిస్తావా? ఆ వీడియో నేను కాకుండా వేరే వాళ్ళు ఓపెన్ చేస్తుంటే నా పరిస్థితి ఏంటి? నేను అనదననే కదా నీకు చులకనయ్యాను. సారీ బంగారం. ఛీ, నన్ను ముట్టుకోకు. నిన్ను చూస్తేనే వాళ్ళంతా కంపరంగా ఉంది. అయినా నీది ఒక లవ్వేనా? ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో. అది కాదు బంగారం, నిజంగా ఆలోచన నాకు లేదు. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ప్లీజ్ బంగారం. రైట్ అయింది. అంకుల్ కూడా మాత్రం ఉండడు రూమ్లో. ఎటుపోతాడు ఇటు అసలు? మనకేమైనా వర్కౌట్ అవుద్దా? బ్లాక్ బ్లాక్ మ్యాచింగ్ అయింది. వాస్తు కూడా బాగానే ఉంది. ప్లాన్ చేస్తే బెటర్ అనుకుంటే ఈరోజు. సీసీ కెమెరానే లేవుగా లోపల. ఇదొకటి ఇలా పడుకుంటుంది. నీకైతే ఎవరున్నారో నాకు తెలియదు. నాకైతే ఓ అమ్మ ఉంది, నాన్నున్నాడు, చెల్లుంది, ఓ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళందరికీ నేనే. నీకోసం నేను ఏ తప్పు చేయలేను. ఐఎమ్ సారీ. అమ్మో, ఇది మనకు వర్కౌట్ కాదు.
చెప్పురా బాయ్, ఎంతరా బాయ్? ఎరా నిన్నటిదాకా బాగానే ఉన్నావుగా, ఇప్పుడేమైంది? రౌడీజంలో చేరావంట, అవసరం నీకు? ఏం చేయాలి మరి? నాన్న పోయాడు, అమ్మ చెల్లి తమ్ముడు ఉన్నాడు, ఇల్లు గడవాలి కదా. పని చేస్తే 5,000 వస్తాయిరా, మిగతా 15,000 ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావో చెప్పు, నీ అంటే నేనుంటా, నువ్వు చెప్పినట్టే ఇంటా. చెప్పడానికే రా నీతిలో, ఎవడో ఆచరించరా. ఏం పని చూసుకోపో. ఏంటమ్మా ఎదుగుతున్నా? కొంపముచ్చి మీ లవర్ గాని వచ్చేస్తాడేంటి? ఓరి వామ్మో, అంత టైం లేదు కానీ ఆపనే తీసుకుపోదాం రా. రావే రావే. అరే 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 వామ్మో, చాలా బలం ఉందిరో పాపకు. తగలో మీరంటే నాకు చాలా ఇష్టం అండి.
నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏంటమ్మా చిన్నపిల్లలాగా మాట్లాడతావు? ఇది కడితేనే మీ మాట వింటాను. అది కాదమ్మా, మీ పెద్దలతో చెప్పి. నేను అనాథని, మీకు ఓకేనా? అదంతా వదిలి కావాలంటే మా ఇంట్లో ఉండు. నా కొడుకు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నేనేం వినను. ఇప్పుడు తాళి కడతారా లేదా? ఏంటమ్మా ఇది నువ్వు చేసిన చాలా తప్పమ్మా. పదండి మీ ఇంటికి వెళ్దాం. హాయ్ జగన్. హాయ్. హాయ్. ఏం లేదు, కార్తీక్ కోసం వెయిట్ చేస్తున్నాను. కార్తీక్ వస్తా అన్నాడా? అవును జగన్, ఆల్రెడీ 10 మినిట్స్ నుండి వెయిట్ చేస్తున్నా. కాల్ చేస్తే ఆన్ ది వే అన్నాడు. అవునా? సరే కానీ కార్తీక్ ఏమన్నా చెప్పాడా? నందిత నిన్నే కార్తీక్ ఏమన్నా అన్నాడా? అవును జగన్, నిన్ననే లవ్ ప్రపోజ్ చేశాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? నందిత నిన్నే ఏమనుకుంటున్నావు నువ్వు? చూడు జగన్, ఇంతవరకు చెప్పలేదు కానీ కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా నిన్న తను అలా చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే వెళ్ళి హక్ చేసుకోవాలనుకున్నాను, కానీ తన ముందలా రియాక్ట్ అవ్వాలంటే నాకెందుకో భయమేసింది. నందిత నువ్వు మాట్లాడేది నిజమా? అవును జగన్, నిజంగా కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. తను ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని ఇన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే కార్తీక్ని లైఫ్లో పెళ్లి చేసుకోకపోతే ఎవరిని కూడా పెళ్లి చేసుకోను. అలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాను. కార్తీక్ అంటే చాలా ఇష్టం జగన్ నాకు. నందిత నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ మనసులో ఇంత ఫీలింగ్ ఉంటే కార్తీక్తో ఎప్పుడో చెప్పుండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి? నిజంగా వాడు ఎంత సఫర్ అవుతున్నాడో తెలుసా? నీతో చెప్పలేక వాళ్ళు ఫీల్ అవుతూ ప్రతిరోజు కూడా నరకం చూస్తున్నాడు. కార్తీక్ అంటే చాలా ఇష్టం జగన్ నాకు. అవును నందిత, వాడు నిన్న నీకు చెప్పే ముందు కూడా నాకు కాల్ చేసి రమ్మన్నాడు. చాలా భయపడ్డాడు కూడా. నేనే వాడికి ధైర్యం చెప్పాను. నువ్వే ఎలాగని చెప్పురా తనకి. ప్రపోజ్ చేసిన తనకి ఇష్టం లేకపోతే లైట్గా తీసుకుంటుంది లేరా. ఫ్రెండ్షిప్ అయితే పాడు చేసుకోవు కదా. నేనే వాడికి ధైర్యం చెప్పాను. థ్యాంక్ యూ జగన్, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నువ్వు అలా ధైర్యం చెప్పకపోతే కార్తీక్ లైఫ్లో చెప్పేవాడు కాదు. నేనేమైనా మూవ్ అవుదామంటే కార్తీక్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయం. మొత్తానికి సస్పెన్స్కి నువ్వు తెరదించావు. జగన్ నీకు మంచి పార్టీ ఇస్తాను. నందిత నాకు పార్టీ ఏమొద్దు కానీ మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు అది చాలు. ఇంతకీ వాడికి కాల్ చేసావా నువ్వు? చేశాను జగన్, వస్తున్నానన్నాడు. మళ్ళా ఒకసారి ట్రై చేయి. 1 minute.
కార్తీక్ వస్తున్నావా? ఎక్కడున్నావు? సరే సరే, జగన్ కూడా వచ్చాడు, తనతోనే మాట్లాడుతున్నాను. త్వరగా రా కార్తీక్. ఓకే. జగన్, కార్తీక్ అలా చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈ టైంలో ప్రాణం పోయినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కార్తీక్ అంటే నాకు అంత పిచ్చి. పిచ్చి కాదు, ప్రాణం. వాడు లేకపోతే లైఫ్లో నాకు హ్యాపీనెస్ అంటూ ఏముండదు. నందిత, నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ ఇద్దరికి ఒకరికొకరు ఇంత ఇష్టపడుతూ కనీసం ఏమీ చెప్పుకోలేకపోయారంటే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ, మొత్తానికి మీ ప్రేమ సక్సెస్ అయినందుకు ఒక ఫ్రెండ్గా చాలా గౌరవపడుతున్నాను. సరే నందిత, వాడు వస్తే మాట్లాడు, నేను వెళ్తాను. అలా కాదు జగన్, తను వస్తాడు కదా, 2 minutes వెయిట్ చేయి. సరే సరే. వెంటీడు ఇంకా రాలేదు, ఫోన్ చేద్దాం. నందిత, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. జ్యూస్ ఏమన్నా తాగుతావా? పర్లేదు జగన్. రింగ్ అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటీడు. నందిత, నీకు ఎంతసేపట్లో వస్తానన్నాడు వాడు? ఒక 10 minutes అన్నాడు. ఓ, నీ మొబైల్ నుంచి ఒకసారి ట్రై చేయి. నీ మొబైల్ లిఫ్ట్ చేస్తాడేమో. రింగ్ అవుతుంది జగన్. నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేడు. ట్రాఫిక్లో ఉన్నాడేమోలే, చూద్దాం. హాయ్ రా. ఏరా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నేను ట్రాఫిక్లో ఉన్నారా, ఎలాగో పైకి వస్తున్నాను కదా అని కాల్ లిఫ్ట్ చేయలేదు. హాయ్ నందిత. హలో కార్తీక్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే 10 minutes అయింది. ఏం మాట్లాడుతున్నాడు మావాడు? ఏం లేదు, నీ గురించే చెప్తున్నాడు. మా కార్తీక్ చాలా మంచివాడు, చాలా అమాయకుడు. నీకంటే ఎక్కువ తెలిసేంట్రా? సరే కార్తీక్, తనతో ఏదో మాట్లాడాలంటున్నావు కదా, చెప్పేసావు కదా, రియాక్షన్ ఏంటో అడుగు. నందిత, నిన్న నాకేదో చెప్తానని ప్రామిస్ చేసావు. అదేంటో చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏ నందిత, నువ్వెలా చెప్పినా, నీకు ఓకే అయినా ఓకే కాకపోయినా నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. మనం ఇలాగే ఫ్రెండ్స్లో ఉంటాం, అర్థమైందా? నీ మనసులో ఏముందో అదే చెప్పు, ఓకేనా? కార్తీక్, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నీకు విషయం చెప్పనా? నందితకు నువ్వంటే చాలా ఇష్టం రా. నిజమా? ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదురా నాతోటి. అదే నేను ఫీల్ అవుతున్నాను. కార్తీక్, ఒకటి గుర్తుపెట్టుకో, నందితకి నువ్వంటే ప్రాణం రా. ఎప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెబుతావని సమ్ ఇయర్స్ నుంచి తను వెయిట్ చేస్తుంది. నిన్న నువ్వు ఇట్లా చెప్పావని తెలిసి నాతో కలిసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తెలుసా? కార్తీక్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. లైఫ్లో నీకు ఇంతగా ప్రేమించే అమ్మాయి దొరకటం
చాలా అదృష్టం. కార్తిక్, జగన్ చెప్పినవన్నీ నిజాలు. ఎప్పుడు నువ్వు ఇలా ఐ లవ్ యూ చెప్తావా అని నేను ఎన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నా తెలుసా? నందిత, నువ్వేనా ఇలా మాట్లాడేది? అస్సలు నమ్మలేకపోతున్నాను. సరేరా, ఇద్దరే హ్యాపీగా ఉండండి. మీ లవ్ సక్సెస్ అనేందుకు మంచి పార్టీ ఇవ్వాలి నాకు. నువ్వు కాదురా కార్తీక్, నందిత, నువ్వే నాకు మంచి పార్టీ ఇవ్వాలా. ఇస్తాను జగన్. నీకేం పార్టీ కావాలి? ఇప్పుడు కాదులే, తర్వాత చెబుతాను. మీ ఇద్దరూ కలిసి మంచి హ్యాపీగా ఉన్నప్పుడు ఒకసారి నన్ను లంచుకో, డిన్నర్కో పిలిచి మంచి దావత్ ఇవ్వండి. అదే నాకు హ్యాపీ. సరేనా కార్తీక్? సరేరా, నేను ఈవినింగ్ కలుస్తాను. తనతో హ్యాపీగా మాట్లాడి ఇన్ని సంవత్సరాల నుంచి నీ మైండ్లో దాచుకున్నంత స్ట్రెస్ అంతా కూడా తనతో షేర్ చేసుకొని ఒక్కసారి రిలాక్స్ అయిపో. రాత్రికి మంచిగా చిల్ అవుదాం. ఓకేనా? బాయ్ రా. బాయ్ నంత. బాయ్ జగన్. నందిత, నా లైఫ్లో నాకంటూ సీక్రెట్స్ అంటూ నాకంటే కూడా వాడికే ఎక్కువ తెలుసు. నా అంత బెస్ట్ ఫ్రెండ్ నాకు వాడు. నందిత, ఎందుకు అలా చూస్తున్నావు? నందిత, నిన్నే ఏమైంది? నందిత, ఏమైంది నీకు? ఎప్పుడు ఫ్రీగానే ఉంటావు కదా. నందిత, ఈరోజు కోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నీకు ఎలా చెప్పాలి? నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఒకవేళ నువ్వు నా నుంచి దూరం అయిపోతే నువ్వు లేని లైఫ్ని ఎలా లీడ్ చేయాలి? ఎన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు. వాటన్నిటికీ కూడా ఈరోజు ఒక ఎండ్ కార్డ్ పడింది. చాలా హ్యాపీ నందిత. థ్యాంక్ యూ. లైఫ్లో నాకంటూ ఆనందమైన వార్త ఏదైనా ఉంటే అది ఇదే. కార్తీక్, చాలా థ్యాంక్స్. నేను ఇలా చెప్పాలో అర్థం కాక నేను కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నేను కూడా నువ్వెలా రియాక్ట్ అవుతావో అని ప్రతిరోజు భయపడుతూనే ఉన్నాను. ఎలా చెప్పాలో అర్థం కాదు. నువ్వెలా అర్థం చేసుకుంటావో తెలీదు. పిచ్చిదాన్ని అయిపోయాను. నువ్వు లేకుండా బతకలేను అనే స్థితికి వచ్చేసాను. నిజం కార్తీక్. ఏంటి లుక్ మార్చింది? ఏం చేస్తున్నావురా? ఏం చేయట్లే నానా. ఏంటి అలా చూస్తున్నా? వెళ్ళి ఆరు తీసుకురా. బొట్టు పెట్టరా. కాలేటమ్మా.
సరేమ్మా, చిన్న పని ఉంది, చూసుకుని వస్తా. అమ్మాయి గారు. అమ్మాయి గారా? అమ్మాయి గారు ఇక్కడ ఉన్నారు? ఒకవేళ బాబు గారు పెళ్లి చేసుకుని వచ్చారా ఏంటి? ఏమో చేసుకొచ్చిండేమో. అవునా? మరి ఏం చేద్దాం ఇప్పుడు? నేను వెళ్ళి అమ్మాయి గారిని ఫస్ట్ నైట్ కి ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి మంచం రెడీ చెప్పు. అలాగే. అమ్మాయి గారు, అబ్బాయి గారు పెళ్లి చేసుకున్నారా మిమ్మల్ని? అయితే మీతో చాలా పనులున్నాయండి బాబు. ఈ మాట నాకెందుకు చెప్పలేదు? రండి రండి రండి. బాబుగారు అట్టెళ్తున్నారేంటి? అమ్మాయి గారు ఈ గదిలో ఉన్నారు. మనకంత సీన్ లేదు రంగమ్మ, అంతా మీ పెద్దయ్య గారికి. రంగమ్మ, రంగమ్మ. అయ్యగారు. అయ్యగారు ఏంటి సార్ పిలిచారు? ఏంటి అయ్యగారు? ఎవరు ఇష్టాలు తెలుసుకోకుండా ఏమో, బ్యాటింగ్ చిన్న గ్రౌండ్ అనుకున్నాం, పెద్ద గ్రౌండ్ అని ఇప్పుడేగా తెలిసింది. ఏదో కొంప మనశ్శాంతి లేదు. నేను. నువ్వా ఏంటి వెళ్ళిపోయాడా? ఏవండి, మీ భార్యని మీ ముందే కొడుతుంటే మీరేం మాట్లాడలేదు. గెలికించుకుంది నువ్వు, కవర్ చేసుకోవాల్సింది కూడా నువ్వే. అయినా ఈ టైంలో నీ కామెడీలు అవసరమా? దర్శి వచ్చాను నేను.
చేద్దాంలే. హాయ్ నందిత, గుడ్ మార్నింగ్. ఎక్కడా? హాస్టల్ ఏంటి, కాలేజ్కి వెళ్ళలేదా? హెల్త్ బాగాలేదా? ఏమైంది? అంతేనా? హాస్పిటల్కి వెళ్దామా? ఓకే ఓకే, ఏదైనా అవసరమైతే చెప్పు, వస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసావా? నిజమేనా? నేను ఆఫీస్లోనే ఉన్నాను. వస్తావా? ఇప్పుడా? సరే, ఎంత టైంలో రాగలవు? హాఫ్ అన్ అవరా? సరే సరే, ఎటైనా బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉందా, క్యాజువల్గా వస్తున్నావా? క్యాజువల్గా నేనా? ఎక్కడ షాపింగ్? ఎక్కడ? నాకైతే బయటికి రావడం కుదరదు. జస్ట్ ఒక 10 minutes మాట్లాడి వెళ్తూ కానీ వెయిట్ చేస్తుంటాను. బాయ్ నందిత. హాయ్ కార్తీక్. హాయ్ రా. నిన్న ఎట్టెళ్ళావురా? ఏం లేదురా, ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే. ఊరు నుంచి వచ్చారు. ఓకే. ఏదో బయటికి వెళ్దామంటే నిన్న ఆఫీస్కు డుమ్మా కొట్టేశాం. ఏంట్రా విషయాలు కార్తీక్? ఏమీ లేదురా, నందిత కాల్ చేసింది, తను వస్తానంటుంది. ఏమిటన్నా బయటికి వెళ్తున్నారా ఏంట్రా? అటువంటిది ఏం లేదురా, మళ్ళీ ఆఫీస్లో బాస్ లీవ్ అంటే చంపేస్తాడు. మొన్నే 3 రోజులు డుమ్మా కొట్టేశాను. బోల్డ్ అంత పెండింగ్ వర్క్ ఉందిరా బాబు. సరే కానీ నందిత ఎక్కడికి వస్తుంది? ఆఫీస్కే వస్తానందిరా. అవునా? ఏంటన్నా బయటికి వెళ్తున్నారా ఏంట్రా? అటువంటిది ఏం లేదురా, క్యాజువల్గా వస్తానంది, ఏదో షాపింగ్ ఉందంట. సరే కానీ రేపు నీ ప్రోగ్రామ్ ఏంట్రా? ఏం లేదురా. ఏం లేదురా, ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా గోవా వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడా? సాటర్డే సండే పెట్టుకుందాం రా, అప్పుడైతే నేను కూడా వస్తాను. ఇప్పుడంటే లీవ్ అంటే కుదరదురా. సరేరా, మా వాళ్ళని కన్విన్స్ చేస్తాను. ఓకే అనుకుంటే సాటర్డే సండే టికెట్ బుక్ చేసుకుందాం. సరేరా. ఓన్లీ జెంట్సేనా, ఇంకెవరైనా లేడీస్ ఉన్నారా? అటువంటిది ఏం లేదురా. ఏం లేదు, లేడీస్ అనుకోరా, నందితం కూడా రిక్వెస్ట్ చేసి తీసుకొద్దామని. అటువంటిది ఏం లేదురా, సరదాగా ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళొద్దామని. సరేరా, ఈవినింగ్ కలుస్తా. బాయ్ రా. నాన్న చెప్పండి. నేను ఆఫీస్లో ఉన్నా నాన్న. ఏ నాన్న, ఏం మాట్లాడాలి? పర్వాలేదు చెప్పండి నాన్న. ఉన్నా నాయన, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా ఏంటి నాన్న? సరే సరే నాన్న, 20,000 కదా. ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అమ్మ ఎలా ఉన్నారు? నిన్న కాల్ చేద్దాం అనుకున్నా నాన్న, రాత్రి ఆఫీస్లో బాగా లేట్ అయిపోయింది. సరే నాన్న, అమౌంట్ ఇప్పుడే మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈవినింగ్ కాల్ చేస్తాను నాన్న. తిన్నారా? సరే నాన్న, బాయ్ నాన్న. ముందే నాన్నకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే పని అయిపోతుంది. నాన్న, అమౌంట్ సెండ్ చేశాను చూడండి. పర్లేదు నాన్న,
హే ఏంటి తాగొచ్చావా? మనం పెళ్లి చేసుకుందాం డార్లింగ్. తాళి కట్టావా? కడతా. రంగమ్మ టిఫిన్. ఇంట్లో ఎవరు లేరా, నువ్వు తీసుకొచ్చావు? నేనున్నాను కదా పెట్టడానికి. ఏమనుభవిస్తున్నారో ముసలాడు. ఏంట్రా బెల్లం కొట్టి రాయలే నుంచున్నావు? బెల్ కొడుతున్నారు, తలుపుతి. ఏంట్రా దుదిస్తామంలాగా రాయలేక నుంచున్నావు? నీకైనా బుద్ధుందా? నీకైనా పెద్దదాన్ని పెళ్లి చేసుకున్నావు? నీకైనా పిచ్చెక్కిందా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. హలో మిస్టర్ వెంకటేశం గారు, ఈ ఆస్తి మీరుంటున్న ఈ ఇల్లు మా అమ్మవి. మా అమ్మ పోతూ పోతూ నా పేరు రాశారు. మీరు మర్చిపోయారేమో, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒరేయ్, వాడు నా కొడుకురా. ఫీల్ అయితే నేనవ్వాలరా. నీకెందుకురా అంత షాకు? అవును, మీ కొడుకే. హాయ్ కార్తీక్. ఏ నందిత, షాపింగ్ అన్నావు, అప్పుడే వచ్చావేంటి? ఏం లేదు కార్తీక్, నిన్ను వదిలి వెళ్ళాలనిపించలేదు, అందుకే వచ్చేసాను. నందిత, నువ్వు చెప్పేది నిజమా? నిజం కార్తీక్. ఏంటి కార్తీక్, ఏంటలా చూస్తున్నావు? ఏం లేదురా, నన్ను కలవడానికి వచ్చేసానన్నావు కదా, షాపింగ్ వెళ్ళకుండా అదే అర్థం కాలేదు, అందుకే చూస్తున్నాను. నందిత, ఐ లవ్ యూరా. చాలా హ్యాపీగా ఉంది తెలుసా నాకు. నిజమా కార్తీక్? అవును నందిత, నాకేమనిపిస్తుందో తెలుసా, ఈ క్షణం ఇలా ఇద్దరం కూడా ఓ గువ్వలాగా ఆకాశంలో ఎగరాలనిపిస్తుంది. అబ్బో, అయ్యగారికి చాలా కవితలు వస్తున్నాయే. కవితలు కాదురా,
నందిత ఒక పని చేద్దామా? ఇప్పటిదాకా నీ గురించి ఆలోచిస్తున్నాను, ఏ పని చేయలేకపోతున్నాను. హ్యాపీగా 2 రోజులు బయటకు వెళ్దాం ఎటైనా. అబచ్చా, అయ్యగారికి ఇంకా ఏమనిపిస్తుంది? కొన్ని రోజులు అంటా, మళ్ళీ ఒక్క రోజుకే మా మేడం పర్మిషన్ ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. కొన్ని రోజులు అంటున్నావు. కాదురా నందిత, గోవా నువ్వు కూడా రావచ్చు కదా. ఓ 2 డేస్ రా. సాటర్డే సండే ఎలాగో మేనేజ్ చేయి. ఏ కార్తీక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో సినిమా కంటే రాగలను, పార్క్ కంటే రాగలను, డైరెక్ట్గా గోవా రమ్మంటున్నావేంటి? అది ఎంతో గొప్ప ప్లేసో నాకు తెలుసు. ఏ చిచి, అట్లేం కాదురా. కాదు నందిత, ఒక 2 డేస్ ఎటైనా బయటకు వెళ్దాం. ఏ కార్తీక్, ఏమైంది నీకు? మొన్నటిదాకా బానే ఉన్నావు కదా. బాగానే ఉన్నారా? మొన్నటిదాకా నా పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏంటి పరిస్థితిలో తేడా ఏంటి? అంటే చెప్పాలంటే, మొన్నటిదాకా నీకు లవ్ ఎలా ప్రపోజ్ చేయాలి, నేను నా దానిగా ఎలా చేసుకోవాలి, ఈ కన్ఫ్యూజన్తోనే నాకు లైఫ్ అంతా గడిచిపోయింది. ఇప్పుడు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసావు. ఇప్పుడు నేను ఎటు తీసుకెళ్ళాలి, ఎలా నీతో కబుర్లు చెప్పాలి, ఎక్కడెక్కడ నీతో తిరగాలి, ఇవే ఆలోచనలరా. మైండ్ అంతా డిస్టర్బ్. నిజమా కార్తీక్? నిజంరా నందిత. నిద్రలో మెలకు వస్తే నువ్వే గుర్తొచ్చి కాల్ చేయాలనిపిస్తుంది, మెసేజ్ చేయాలనిపిస్తుంది, అర్జెంటుగా నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. కానీ ఎలారా, సాధ్యం కాదు కదరా. అలాగే పడుకొని ఉంటాను, నిద్రం కూడా పట్టట్లేదు బంగారం. సరే ఏం చేయను చెప్పైతే. ఏం లేదురా, ఇద్దరం 2 డేస్ సరదాగా ఏదైనా ట్రిప్కి వెళ్దాం. ఒక 2 డేస్ అక్కడ గడిపొచ్చామనుకో, నేను రిలాక్స్ అయిపోతాను. 2 డేస్ ఎలా గడుపుదాం అనుకుంటున్నావు? వెధవేషాలు ఇద్దామనా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మ్యారేజ్ అయ్యే వరకు అసలు ఏమి ప్రసక్తి లేదు. నందిత, నా మీద నమ్మకం లేదారా? నిజం చెప్తున్నారా? ఎటువంటి పిచ్చి వేషాలు వేయను, అస్సలు నేను ఇబ్బంది పెట్టను. నీ హద్దు దాటి అసలు ఒక తప్పు నిర్ణయం కూడా చేయను. సరే అయితే, ఇప్పుడే ప్రపోజ్ చేసావు కదా, నెమ్మదిగా ఆలోచిస్తాను, సరేనా? సరే, కానీ ఒక చిన్న హగ్ ఇచ్చి ముద్దు పెట్టొచ్చు కదరా? ఇప్పుడేనా? ఇంకా చాలా టైం ఉంది. ఇంకేం టైము? అంటే మొన్నే కదా లవ్ స్టార్ట్ అయింది, కొంచెం టైం తీసుకుందాం. చిన్న ముద్దే కదరా, ప్లీజ్ నందిత. నాకు చాలా ఆనందంగా ఉందిరా. లైఫ్లో నేను ఇంత దగ్గరగా చూస్తానని, ఇలా నీతో మాట్లాడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీరా. ఇప్పుడు మాత్రం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక ముద్దు పెట్టుకుంటున్నాను, ఓకేనా? లవ్ యూ నందిత. లైఫ్లో నేను ఒక గొప్ప విజయాన్ని సాధించారా. థ్యాంక్ యూ రా బంగారం. అరే, ఇదంతా కళ. నందితాని కల్లో ముద్దు పెట్టుకున్నానా? అరే, నిజంగా ముద్దు పెట్టుకున్న అదృష్టం ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఏమిటండి అలా ఉండిపోయారు? ప్లేసులు మారండి, మర్చిపోయినట్టున్నారు. అలా అయితే తప్పైందండి. ఓ మర్చిపోయాను, ట్రెండ్ మారింది కదా, అలాగే కానివ్వండి.
అదేంటి నువ్వు పెడుతున్నావు? తను ఎక్కడా? ఏ భోజనం పెట్టడానికి కూడా పనికిరానా నేను? ఇప్పుడు ఎవరన్నారు? సరే పెట్టు. మా ఆయనకి నేను పెడతా గానీ లోపలికి వెళ్ళి పని చూసుకో. ఏంటి చూస్తున్నారు? తినండి. రే ఎవరా మీరు? ఎందుకు వచ్చారు? నీకోసమే ఆంటీ. ఎందుకు వస్తారో మర్యాద బయటికి వెళ్ళండి. ఆగు బేబీ. అరే ఏ మర్యాద పోండి బయటికి. పని అయిపోతే వెళ్ళిపోతాం, తొందర ఎందుకో. ఎవర్రా మీరు? పొండ్రా బయటికి, మా ఆయన వస్తాడు. ఏ ఎవర్రా మీరు? ఏమండి? మీ ఆయన వస్తే భయపడిపోతావా? ఎవరు మీరంతా? హీరో వచ్చాడ్రా. ఐదు నిమిషాలాగు, మా పని చేసుకుని వెళ్ళిపోతాం. అడు హలో, పోలీస్ స్టేషన్? చెప్పు, ఎక్కడున్నావు? మా ఇంటికా? ఏంటి సడన్ గా? సరే సరే అయితే పైకి రా. ఏంటి కార్తీక్ సడన్ గా వచ్చాడు? సరే చూద్దాం. హాయ్ కార్తీక్, ఏంటి సడన్ గా వచ్చావు? ఏం లేదు నందిత,
ఇటు సైడ్ వెళ్తున్నాను, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. సరే వాటర్ తాగుతావా? పర్లేదు నందిత, జస్ట్ ఇప్పుడే కాఫీ తాగాను. కార్తీక్, ఊరెప్పుడు వెళ్దాం? ఎందుకు ఊరంతా కంగారు పడుతున్నావు? ఎప్పుడు ఊరు వెళ్దామన్నా ఏదో ఒకటి చెప్పేదానివి. ఇప్పుడు ఎందుకంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నావు? యాంగ్జైటీ ఏం లేదు కార్తీక్, అమ్మా నాన్నని చూడాలనిపిస్తుంది. నువ్వే అన్నావుగా 2 days వెళ్దాం సరదాగా అని. నీతో జర్నీ చేసినట్టుంటుంది, అందుకే అడుగుతున్నాను. ఓ పని చేద్దాం, సాటర్డే సండే గోవా వెళ్తున్నాను కదా, నెక్స్ట్ సాటర్డే సండే పెట్టుకుందాం. అయితే డాడీ కథ చెప్పనా? చెప్పే. సరే ఒక్క నిమిషం కార్తీక్, ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తాను. అమ్మా, ఇప్పుడే మా సార్తో మాట్లాడాను. నెక్స్ట్ సాటర్డే సండే ఇంటికి వెళ్ళమంటున్నారమ్మా. రమ్మంటావా అప్పుడు? మరి దీనికి కూడా నాన్నని అడిగేదేంటమ్మా? ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తానమ్మా. తమ్ముని కూడా చూడాలనిపిస్తుంది. సరే అమ్మా, నాన్న రాగానే ఈ విషయం మాట్లాడి చెప్పు. నాకు చెప్పడం కాదు, సాటర్డే సండే వస్తున్నానంతే. ఈరోజు రిజర్వేషన్ చేయించుకుంటున్నాను. సరేనా? ఓకే అమ్మా, బాయ్. కార్తీక్, అమ్మతో చెప్పేశాను, ఈ సాటర్డే సండే మన ప్రోగ్రాం. సరే ఒక పని చేద్దామారా, సాటర్డే సండే అక్కడికి వస్తున్నామని చెప్పేశావు కదా, ఫ్రైడే మార్నింగే బయలుదేరి ఆ రోజు ఈవినింగ్ వరకు అలా తిరుగుతూ సాటర్డేకి ఇంటికి వెళ్దాం. ఎదవేషాలు ఏమయ్యకు, మనం సాటర్డే బయలుదేరుతున్నాం, సండే నైట్ మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. ఇదే ఫిక్స్. అది కాదు నందిత, ఎలాగో వెళ్తున్నాం కదా, ఒక 1 day బిఫోర్ స్టార్ట్ అయ్యామనుకో, సరదాగా అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఏం చూసుకుంటూ వెళ్ళొచ్చు? నువ్వేం చూసుకుంటూ వెళ్ళక్కర్లేదు కానీ వెదవేషాలు అయ్యకు నువ్వు. అది కాదు నందిత, మొన్న నీకు చెప్పానా, నీతో ఒక 2 days బయటకు వెళ్ళాలనుంది, నీతో మాట్లాడాలనుంది, నీతో సరదాగా జాలీగా తిరగాలనుంది. ప్లీజ్ నందిత. సరే కార్తీక్, ఇప్పుడైతే ఏమొద్దు, మామూలుగా ఇంటికి వెళ్ళొద్దాం. నెక్స్ట్ మంత్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి అప్పుడు హ్యాపీగా ఇద్దరం కలిసి అరకు వెళ్దాం. అరకు? నందిత, నిజమేనా నువ్వు మాట్లాడేది? అరకంటే 3 days పడుతుంది. 3 days స్పెండ్ చేయగలవా? సరే, నువ్వు వెదవేషాలు ఏనంటే 3 days కాదు 4 days స్పెండ్ చేస్తాను. నిజమా? సరే నందిత, నేను ఇక్కడ నుంచి బయలుదేరే ముందే నీకు ఎన్ని ప్రామిసులు కావాలంటే నేను ప్రామిసులు చేస్తాను. నేనేమీ డిస్టర్బ్ చేయను, నీ పర్మిషన్ లేకుండా ఒక ముద్దు కూడా పెట్టుకోను. పర్మిషన్ అంటున్నావేంటి? అసలు ఆ ఆలోచన నీ మైండ్లో రానివ్వద్దు. ముద్దు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. అలాంటి వేషాలు వేసావనుకో అసలు ఈ ప్రోగ్రామే పెట్టను అసలు. అదేం కాదు, నువ్వు హ్యాపీగా నమ్మకంగా నాతో వైజాగ్ రా. హ్యాపీగా వైజాగ్ బీచ్ చూసి నెక్స్ట్ డే అరకు చూసి అన్నీ చూసుకొని హ్యాపీగా తిరిగి వచ్చేద్దాం. సరే అయితే మన ఇద్దరం కలిసి టూర్ వెళ్తున్నాం. మరి మీ ఫ్రెండ్స్కి ఎవ్వరికి చెప్పొద్దు, జగన్కి కూడా. జగన్ కూడా వద్దంటావా? వద్దు. ఎందుకు? అంటే కార్తీక్, మన ఇద్దరం వెళ్ళి స్వచ్ఛంగా వస్తాం. కానీ అందరూ ఏమనుకుంటారు? 4 days మన ఇద్దరం కలిసి ఉన్నామంటే
మన ఇద్దరి మధ్య ఏం జరగలేదంటే ఎవరూ నమ్మరు. అందుకని దయచేసి ఈ విషయాన్ని ఎవరితో చెప్పనంటే నీతో అరకు వస్తాను. ఓకేనా? సరే, నువ్వు రావడం నాకు ఇంపార్టెంట్ రా. ఎవరితో చెప్పొద్దంటున్నావు కదా, ఎవ్వరికీ చెప్పను. సరే, ప్రామిస్ చేయి. ప్రామిస్. ప్రామిస్. మనమిద్దరం అరకు వెళ్ళేది ఎవ్వరితో చెప్పను, సరేనా? సరే, అయితే నెక్స్ట్ సాటర్డే సండే ఇంటికి వెళ్తున్నాం. ఓకేనా? ఓకే. ఏవే? హలో ఏవే? ఏంటి డోర్ నువ్వు తీసావు? డోర్ తీయడానికి మీ ఆవిడే కావాలా? ఆయన ఇప్పటిదాకా ఎక్కడ తిరిగొచ్చావు? ఆ మాట నువ్వెందుకు అడుగుతావు? నీకేం అవసరం? నీ లిమ్స్ లో నువ్వు ఏంటి మీ మాటలు ఇక్కడ? ముందు మీరు లోపలికి రండి. అది నన్ను మోసం చేసింది. నాన్నగారు, ఈ చెక్ ప్రసాద్కి ఇచ్చే. ఓకే నాన్నగారు. భోజనం నువ్వు తీసుకొచ్చావు. ఏమందండి? నా ముందు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాలేసుకొని పడుకున్నారు. తన పిల్ల మీద తన కాలేసుకుంటాడు. మీకు ఓ వైఫ్ ఉంది కదా, మీరు కాలేసుకోవచ్చు కదా. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా? ఎందుకంత కోపం? నీకు కోపం ఉంటే నా మీద చూపించు. చిన్నపిల్ల ఏం చేసింది? ఇక్కడ ఎవరు చెప్తే ఎవడంటాడు? ఛీ, ఏదో కొంప. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ బుద్ధి ముందలే ఉంటే బాగుండేది కదా. ఇద్దరం పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? నన్ను కొట్టింది మీ నాన్నగారే. ముసలోడా! చిన్నపిల్ల మీద చేయటం సిగ్గులేదా? నా పిల్లని నేను కొట్టుకుంటా తిట్టుకుంటా, నువ్వెవడు అడగడానికి? చెప్పరా? చెప్పు. ఆపేసా చెప్పు. ఆపేసా పెట్టి చెప్పు. నీళ్ళెవరని నాకు తెలియదా? మీరు అనుకున్నట్టు ఆయన నన్ను భార్యలో చూడలేదు, నన్ను ఒక కూతుర్లా చూసుకున్నారు. నాకు ఇప్పుడే అర్థమైంది. ఐఎమ్ సారీ బంగారు.
నన్ను పిల్లలా చూశాడా? ఓ ఆంటీలాగే చూశాడు. సారీ మేడం. ఏమైంది? నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, మా నాన్నగారు పెళ్లి చేసుకున్నాము. ఏంట్రా ఇలా అయిపోయింది నా జీవితం? మరి నువ్వు ప్రేమించిన అమ్మాయి అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు తనకి కొద్దిగా గొడవ ఉండటం కారణం వల్ల మా నాన్నగారికి కనెక్ట్ అయిపోయినట్టుంది. సరే నువ్వేం బాధపడకు, కాకపోతే నేను చెప్పినట్టు చేయి. మీ ఇద్దరిని నేను కలుపుతా. థ్యాంక్ యూ మేడం. ఏమైందమ్మా? మరి సార్, మీ అబ్బాయి నేను ప్రేమించుకున్నాం. మీ అబ్బాయికి నాకు చిన్న గొడవ. అవును, ఈ మాట నాకు ముందే చెప్పొచ్చు కదా. ఈ పిచ్చివని నువ్వెందుకు చేసావు? ఆడొక పిచ్చ నా కొడుకు. నేను చెప్పినట్టు చెయ్యి, వాడిని నిన్ను కలుపుతా. మొత్తానికి అభిప్రాయ భేదాలన్నీ తొలగిపోయినాయి కదా, ఇంకెందుకు ఆలస్యం? ప్లేసులు మారండి. ఇప్పుడు ఏమైతే ఏమైంది, మొత్తానికి అంతా హ్యాపీ. ఓన్లేండి, ఇదేదో జంబల్ హార్ట్ ఫ్యామిలీ అనుకున్నాం. ఇప్పుడు ఓకే. మీరు అద్భుతాలు. ఓకే, సూపర్ సూపర్. యాక్షన్. ఆయన చేయట్లేదు. ఓకే, మళ్ళీ అక్కడ ఆడుకో. అవుట్. పరిగెత్తమ్మా, పరిగెట్టాలి. ఏమైనా ఉన్నాయా? అవి చూడు కంటిన్యూ పడుతుంది. దగ్గర తీసుకోండి. చూసుకో, ఒకటే అవుతుంది. కృష్ణలాగా 2 సార్లు తిరగండి. చూసారు. బ్యాగ్ తప్పండి. ప్లానింగ్ అవుతుంది మేడం. ఓకేనా? ఇప్పుడు బాగా షార్ట్. గుడ్. డైలాగ్ ఆపకూడదు, వెళ్ళిపో. లేదు చాలు. సజెషన్ ఏంటి? మమ్మల్ని చూసావు. కట్. కాయలు కనబడట్లేదా? బాగా కట్. స్మైల్ 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 స్మైల్. సరిపోద్ది. నలుగురు లైన్ కట్టిన హ్యాపీ అయ్యారు. హ్యాపీ. మరి బయటకు వెళ్ళండి. కట్ కట్.
ఏమో బ్యాటింగ్ అని చిన్న గ్రౌండ్ లో అనుకున్నాను. మీ ఇంటికా మీ ఇంటికా ఓట్లేండి ఇదేదో పెద్ద జంబరాని ఫ్యామిలీ అనుకున్నాం. ఇప్పుడు ఓకే కొంచెం లోపలికి రమ్మా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.